ఇక రైతు బంధుకు సీలింగ్, ఆ తర్వాతే రైతు భరోసాకు నిబంధనలు, అర్హులైన వారికి లబ్ధి కలిగేలా సర్కారు ప్లాన్, రైతుల నుంచి అభిప్రాయాల సేకరణ, పేద రైతులకి సహాయం అందేలా ప్లానింగ్, సాగు భూములకు మాత్రమే వర్తింపజేసే అటువంటి ఛాన్స్. రైతు బంధుకు సీలింగ్ చేస్తారంట, ఆ తర్వాతే రైతు భరోసాకు నిబంధనలు అంట. అసలు రైతు బంధుకు రైతు భరోసాకు తేడా అయింది. కేవలం పథకాల పేర్లు మార్చి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పబ్బం కట్టుకోవాలనే ప్రయత్నం చేయొద్దు దయచేసి. మీరేమన్నారు, ధరని తీసేస్తామన్నారు, రైతు బంధు దగా అన్నారు. మరి రైతు బంధు దగా అని మాట్లాడినటువంటి మీరు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత దాని పేరు మార్చి రైతు భరోసాగా చేస్తాము, ఇంతకు ముందు ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పేర్లని ఇందిరమ్మ ఇళ్ళగా మారుస్తాము, ఇట్లా పథకాల పేర్లు మార్చినంత మాత్రాన ప్రజలకు ఉపయోగం లేదు కదా. మీరు చెప్పినటువంటి రైతు భరోసా ఏదైతే ఉందో ఆ రైతు భరోసా సంబంధించిన విషయంలో మీరు తీసుకుంటున్న నిర్ణయాలు ఏంది? రైతు బంధుకు బ్రేక్ ఇస్తాం, రైతు బంధు మొత్తానికి తీసేసి రైతు భరోసా పెడతాం అనేటువంటి మీరు ఈరోజు రైతు బంధు పేరును మార్చి రైతు భరోసా పేరు మార్చి పెడతామంటే కుదరదు కదా. ఈరోజు సాగు రైతులకు మాత్రమే, సాగు భూములకు మాత్రమే ఇస్తామని చెప్పేసి అంటున్నారు. వాస్తవం బాగుంటుంది అది. కానీ ఇక్కడ విషయం ఏంటి అని అంటే కౌలు రైతులకు సంబంధించిన విషయంలో కానీ సాగు భూములు కూడా 100 ఎకరాల్లో ఈరోజు సాగు చేస్తున్నారు భూముల్ని. మరి ఈ సాగు భూములకు సంబంధించినటువంటి అటవీ శాఖ కింద ఉండి సాగు చేసుకుంటానండి పోడు రైతులకు సంబంధించిన విషయంలో మీరు ఏం నిర్ణయం తీసుకుంటారు? వీటన్నిటిని ఇప్పటికప్పుడు ఈ రోజు కాకపోతే ఆ రోజు, ఆ రోజు కాకపోతే ఈ రోజు అని చెప్పేసి జరుపుకుంటూ పోవడమే కాకుండా రైతు భరోసాకు సంబంధించిన విషయంలో ఎప్పటికప్పుడు ఒక నిర్ణయం తీసుకుని ప్రజా సంఘాల నాయకులతో కూర్చొని మాట్లాడండి. ముఖ్యంగా ఆదివాసీలతో కూర్చొని మాట్లాడండి. పోడు భూములకు సంబంధించిన రైతులను కూర్చోబెట్టి మాట్లాడండి. అలాగే అధికారులతో మీరు మాట్లాడారు కదా, అట్లాగే ఈ వ్యవసాయానికి సంబంధించిన విషయంలో ఏం జరుగుతుందో కూడా అర్థం చేసుకొని చూడండి. మీరు చేయాల్సింది రైతు బంధు పేరు మార్చి రైతు భరోసాగా కాకుండా వీలైనంత వరకు ఉచితంగా విత్తనాలను పంపిణీ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మీరు 10,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసేదంటే లాభము కేవలం ఆ భూమి నుండికే జరుగుతూ ఉంది. అదే మీరు ఉచిత విత్తనాలు ఇచ్చారనుకోండి, అది ఎవరు భూమి దున్నుతున్నాడో వాళ్ళకు ఉపయోగపడుతుంది. దున్నేవాడితే భూమి అని చెప్పేసి చెప్పేటువంటి ధైర్యం మనకు లేకపోయినప్పటికీ కనీసం ఈ దున్నేవాడికి ఉపయోగం అని ఉండాలి కదా. ఆ దున్నేటువంటి వాడికి ఉపయోగం లేకుండా మీరు ఇచ్చేటువంటి లాభం కూడా, మీరు ఇచ్చేటువంటి రైతు బంధు కూడా మళ్ళీ భూస్వామికి పోతే అటు కౌలు పైసలు ఇటు మన రైతు బంధు పైసలు రెండు పోతే భూస్వామి లాభపడతాడు, కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, దున్నేవానికి సహాయమే లేకుండా పోతుంది. కాబట్టి విత్తనాలను ఎరువులని ఉచితంగా ప్రభుత్వం పంపిణీ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. వీలైతే రైతులకు మీరు చేసేటువంటి గొప్ప సహాయం ఏంటంటే గిట్టుబాటు ధర కల్పించడం. రైతులందరూ దేశవ్యాప్తంగా చేస్తున్న ఉద్యమం కేవలం గిట్టుబాటు ధర కావాలని. మరి గిట్టుబాటు ధర అనే విషయాన్ని పక్కన పెట్టేసి మేము సహాయం చేస్తామని చెప్పేసి అంటే మీరు సహాయం చేయడం వెనకాల మీ భూములను కాపాడుకోవడం కోసం మీ భూముల పేరుతో 100 ఎకరాలు మీరు సంపాదించుకునే 100 ఎకరాలకి ఈరోజు మీరు ఆర్థిక సాయం పొంది అట్లా లక్షలాది రూపాయలు మీరు నెలకు అంటే ఏడాదికి ఒకసారి, ఏడాదికి 2 సార్లు మీరు పొందుతున్నారంటే కేవలం అది రైతుల మీద ప్రేమ కాదు, మీ భూముల మీద ప్రేమ, భూస్వాముల మీద ప్రేమ మాత్రమే. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా అట్లాంటివి చేయకుండా వీలైనంత వరకు తప్పకుండా సర్కార్ అనేది ఆ రైతు భరోసా పేరుతో ఏదైతే చేద్దాం అనుకున్నదో అది ఉచితాలకు సంబంధించిన విషయంలో కేవలం విత్తనాలను ఎరువులను ఉచితంగా ఇచ్చి దాంతోపాటు ప్రజలకు ముఖ్యంగా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే దానివల్ల రైతులకు ఉపయోగం ఉంటుంది, రైతుల ఆత్మహత్య తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. మీరు రైతు బంధు పేరుతో 10,000 రూపాయలు ఇస్తున్నారు, అక్కడ పోయినటువంటి పత్తి రేటు కానీ విత్తనాల రేటు కానీ వరి బియ్యానికి సంబంధించిన విషయంలో వడ్లు పండించిన వాళ్ళు కానీ గిట్టుబాటు ధర చెల్లక కనీసం వాళ్ళు తీసుకున్న లోన్లు కూడా కట్టలేని పరిస్థితుల్లో వాళ్ళు నష్టపోతున్నారు. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు పోతే బాగుంటుంది.